మనిషి స్వభావం మంచి గంధంలా ఉండాలంటారు కదండీ! చందనం అంటాం కదా! చందనం అంటేనే భారతదేశం గుర్తొస్తూ ఉంటుంది. కానీ ఈరోజు భారతదేశం చందనం విషయంలో అడుక్కెళ్ళిపోయిందండి. ఒకప్పుడు ముఖ్యంగా కర్ణాటక అనగానే మైసూర్ శాండిల్ గుర్తొస్తుంది కదా! తమిళనాడు కొంత ప్రాంతం, కేరళలో కొంత ప్రాంతం అద్భుతమైన చందన ఉత్పత్తి ఉండేదండి. ఇప్పుడేమైందో తెలుసా? మొత్తం చెట్లన్నీ అంటే మంచి మంచి చందనపు చెట్లన్నీ కొట్టేస్తే అంటే ఒరిజినల్ చందం పోయి పిచ్చి పిచ్చి జాతులుంటాయి చూడండి, అవి ఎక్కువున్నాయంట. రీసెంట్‌గా ఒక కమిటీ రిపోర్ట్ అండి. రతన్ వాటాల్ కమిటీ రిపోర్ట్ వచ్చింది. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. భారతదేశం $0.5 మిలియన్ ఎక్స్‌పోర్ట్స్ జరుగుతున్నాయండి. ఆహా! అనుకుంటాం గదా! కానీ $5.5 మిలియన్ వాల్యూ చేసే చందనాన్ని దిగుమతి చేసుకుంటుందండి. ఎక్కడి నుంచి అంటారా? ముఖ్యంగా ఆస్ట్రేలియా నుంచండి. ఆస్ట్రేలియా వాళ్ళు పసిగట్టారు. భవిష్యత్తులో దీనికి మంచి డిమాండ్ ఉంటుంది అని వాళ్ళకి అనిపించి అప్పటినుంచే చందనం ఆల్రెడీ స్టార్ట్ చేస్తే ఈరోజు ప్రపంచ మార్కెట్‌లో ఆస్ట్రేలియా వాటా ఎంతో తెలుసా? 70% అండి. ఒకప్పుడు ఇండియాది ఉండేది మంచి మార్కెట్టు 70%. ఎందుకంటే 1927 అటవీ చట్టం ఒకటుంది. ఎప్పుడుది 27 చెప్పండి? బ్రిటిషోడు పెట్టింది. అంటే అది అటవీ ఉత్పత్తి కింద చూస్తూ దాన్ని పెంచడం గానీ, నరకడం గానీ, అమ్ముకోవడం గానీ చాలా కంట్రోల్స్ ఉంటాయి గదా! దాంతో భయపడి ఎవడు పెంచడం మానేశాడు. పూర్తిగా గవర్నమెంట్ కంట్రోల్‌లోకెళ్ళిపోయింది. ఆ కంట్రోల్‌లోకెళ్ళిపోయాక ఏమవుద్దో మీకు తెలుసు కదా! అదే జరిగిందండి. చక్కగా ఎవడింట్లో వాడు 4 చందనపు మొక్కలు పెంచుకునే అవకాశం ఇచ్చి, దానికి చక్కగా వాల్యూ కడితే మొన్న మధ్య గూడా నేను ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చానండి. బీహార్‌లో ఒక ఏరియాలో ఆడపిల్ల పుడితే ఒక 4 మొక్కలు, మగపిల్లాడు పుడితే 2 మొక్కలు ఏస్తారండి ఇంట్లోనే. అవి చక్కగా ఎదుగుతాయి పిల్లలతో పాటే. ఇక పిల్లల పెళ్ళికి కావాల్సిన అంతా కూడా అదే సంపాదించేస్తాయి. చదువు, సంధ్య అన్నీ అయిపోతాయని అక్కడొక ఆచారం, అలవాటు ఉందండి. నాకు కూడా భలే అనిపించింది. మనకు కూడా ఇలాంటి అవకాశం ఇస్తే 4 చందనపు మొక్కలు ఇంటి చుట్టూ పెంచుకోవడానికి ఏముంది? ఇక పొలమో, స్థలమో ఉన్నవాళ్ళు ఎంత బాగా పెంచుకోవచ్చు. ఏది మంచి వెరైటీలండి. ఎందుకు చందనం అంటున్నానంటే రాబోయే 5, 6 సంవత్సరాల్లో కొన్ని వందల మిలియన్ల వ్యాపారం ప్రపంచవ్యాప్తంగా జరుగుద్దండి. ఏది? చందనం మీద. చందనపు చెక్కకి, చందనపు పొడికి అంతుందా అని మీరు అనొచ్చు. చందనపు తైలం ఉంటుందండి. ఈ తైలాన్ని చాలా చోట్ల వాడతారు. మనకు తెలిసి ఏదో ఈ అగరబత్తులు ఈటిల్లోనే అనుకుంటాం మనం. అరోమా థెరపీకి చాలా బాగా వాడతారు. ఇంకా చాలా 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 ప్రొడక్ట్స్ తయారవుతాయి. అంతా ప్రపంచమంతా న్యాచురల్ సైడ్ వస్తుంది కదండీ! న్యాచురల్ ఫ్రాగ్రెన్స్ అన్నట్టు. ప్లస్ చందనం చేసే మేలు అంతా ఇంతా కాదు. మీకు తెలుసు చాలా సందర్భాల్లో మనకి చందనం పూస్తూ ఉంటారు, రాస్తూ ఉంటారంటే అది శరీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదని దాని ఉద్దేశం. సో, ఇక బై ప్రొడక్ట్స్ అయితే చాలా ఉన్నాయి. అంటే ఈ సమాచారం ఇలాంటిది మీకు నచ్చుతోందా? కామెంట్‌లో మీ ఒపీనియన్ చెప్తే ఇలాంటివి గూడా నేను షేర్ చేస్తూ ఉంటాను. షేర్ చేయండి. ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ.